ప్రపంచంలోనే బైబిల్ గ్రంథానికి ఉన్నంత ప్రవర్తలు ఇంక ఏ గ్రంథానికి లేరు. బైబిల్ సుమారు 1080 సార్లు పరిశుద్ధత రాయబడింది. అంటే ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క పేపర్లో 10 సార్లు పైగానే రాయబడింది. మరియు ఇంతగా ఈ గ్రంథం గురించి 10 పేజీలో రాయబడుతూ ఉంది. కానీ ప్రపంచంలోనే వ్యతిరేకముగా ఎంతగానో వాడబడుతున్నా, చదవబడుతున్నా, అంగీకరింపబడుతున్నా, ఇది ద్వేషింపబడుతున్న గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కూడా బైబిలే. వారి మనసుని మార్చేది బైబిలే. ఈ ఏకైక గ్రంథం కూడా బైబిలే. మనుషులు మార్చేది గ్రంథం అదే. మనిషి యొక్క చెడు ఆలోచనలు మార్చేది కూడా గ్రంథం అదే. ఎంత నువ్వు ద్వేషించినా, దాన్ని తొక్కినా, నేలకేసి కొట్టినా, ఎంత ద్వేషిస్తావో దాన్ని నువ్వు అంతగా ప్రేమిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడే ఉండి ప్రతి విషయంలో కూడా మీకు జయాన్ని ఇవ్వాలని అనేక విషయాలు మేము తెలుసుకొని అనేక మర్మాలు మీకు బయలుపరచాలి అని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం నేను తీసుకుంటున్నాను. అందుబట్టే ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నిజమైన దేవుడు, శక్తిగల దేవుడు కాబట్టి ఆయన ప్రతి నిత్యము కూడా నీ కోసము అనుక్షణము ఆయన రెక్కల వలె కాచుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అనేక మందికి ఈ విషయాలను షేర్ చేయండి, అనేక మంది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు మనం ఎంతవరకు ఎంతవరకు మెప్పిస్తే అంతవరకే మనం ముందుకు వెళ్దాం. అనేక విషయాల్లో మనం జ్ఞానాన్ని సంపాదించుకుందాం. జ్ఞానము ఊరికే రాదు. ఎక్కడ జ్ఞానం కోసం వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. మన జ్ఞానం దేవుడు నేర్పుతా అంటున్నాడు. నేర్చుకోవడానికి మనం ఉన్నాం కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో మనం కాచుకొని కూర్చుందామని మనస్ఫూర్తిగా నేను ఇవ్వబడిన ప్రతి మాట కూడా దైవ గ్రంథములో నుంచే నేను చెప్పింది తప్ప నా యొక్క సొంత చిత్తాలు, సొంత నిర్ణయాలు కాదని మనస్ఫూర్తి తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.